శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనలో వైద్యం చేయించుకుని సహాయ నిధికి మొరపెట్టుకున్నా ఏమాత్రం సహాయం అందలేదని ఆయన తెలిపారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవినిలా ముఖ్యమంత్రి మార్చారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో వివిధ అభివృద్ధి పూజా కార్యక్రమాలకు ఆ శాఖలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం వైసీపీ కన్వీనర్ తేజప్పకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి గారు ప్రజా ఆరోగ్యానికి, పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మడకశిర నియోజకవర్గంలో పేద ప్రజలకు దాదాపు 100 మందికి 9 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల పాలిట సంజీవినిలా ఉపయోగపడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎన్ని దరఖాస్తులు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికీ మేము 100 మందికి నిరుపేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. దాదాపు 78 లక్షలు అందించడం జరిగింది. ఇంకా దాదాపు 400 అప్లికేషన్లని ఈ 4-5 రోజుల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మడకశిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతు సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో మడకశిర నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి ఏప్రిల్ మొదటి వారంలో 4 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా 2 సబ్స్టేషన్లకి శంకుస్థాపన, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి